టమాటో చారుకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో లావణ్య గారు, టమాటో చారు ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వచ్చేసాయి. ఫస్ట్ ఏం చేద్దామండి? ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ పెట్టి నూనె వేసి. ఓకే, సో స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు దాని తర్వాత ఆయిల్ వేయాలండి. ఓకే, ఆయిల్ మనం తగ్గినంత వేసుకోవాలి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. తక్కువ తింటేనే బెటర్, హెల్దీ. సో తక్కువ తింటేనే మీ అత్తగారు లాగా 106 సంవత్సరాలు బ్రతికేయచ్చు హ్యాపీగా. లావణ్య గారు, ఇప్పుడు మహారాష్ట్రలో బాగా ఫేమస్ ఫుడ్ ఏంటి చెప్పండి? భాకర్ మటన్. భాకర్ మటన్. భాకర్ మటన్ రసా. భాకర్ మటన్ రసా కంప్లీట్ మొత్తం పేరు. అంటే ఏంటండి ఐటమ్ అది? అది మటన్ది రసా చేస్తారు, అంటే షేర్వా లాగా, అచ్చా, కర్రీ లాగా. మటన్ రసా అంటే కర్రీ లాగా బాగుంటది. అంటే పాయా టైప్ లో ఉంటుందా? పాయా టైప్ అంటే పాయ వేరే, మటన్ వేరే. కొందరికి పాయన ఇష్టం ఉంటుంది, కొందరికి మటన్ ఇష్టం ఉంటుంది, కొందరికి చికెన్ ఇష్టం ఉంటుంది. అక్కడిది కాడా మసాలా అని వేసి వండుతారు, బాగుంటది. అక్కడ స్పెషల్ కాడా మసాలా అన్నది ఇంగ్రీడియంట్, చాలా ఫేమస్. ఓకే, అక్కడ నుంచి మేము తెచ్చుకుంటాం కాడా మసాలా. అది మటన్ కి, చికెన్ కి, వెజ్ కి కూడా వేసుకోవచ్చు, బాగుంటది. లైసన్ వేయాల. ఓకే, సో నూనె కొంచెం వేడైంది, వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాము. ఎల్లిపాయలు ఇదిగోండి గరిట. సో ఈ వెల్లుల్లి అవన్నీ బాగా తింటారా అండి? అంటే మాక్సిమం ప్రతి వంటలో నేను ఈ వెల్లుల్లి చూస్తున్నాను మహారాష్ట్ర స్పెషల్ వంటకాల్లో. ఆయుర్వేద ఔషధం ఎట్లా పని చేస్తుంది అలా పని చేస్తుంది. ఓకే, దాని తర్వాత జీలకర్ర వేయాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొంచెం జీలకర్రతో అరిగిపోతుంది, అన్నంతో తింటే కూడా టేస్టీ ఉంటుంది. ఓకే, ఎండుమిర్చి. తర్వాత ఎండుమిర్చి తర్వాత కరివేపాకు, టమాటా వేసుకోవాలి. ఓకే, సో టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కలుపుకుంటున్నాము. కొందరు దీనికి ఉడకబెట్టి అది మొత్తం అది గుజ్జు చేసి అది కూడా చేయొచ్చు. అచ్చా, టమాటా ప్యూరీ లాగా చేయొచ్చు. ప్యూరీ లాగా కూడా బాగుంటుంది. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది ఓకే, నెక్స్ట్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఉప్పు వేయాలి, దాంట్లో తగినంత ఉప్పు. దాని తర్వాత పసుపు. పెప్పర్ బోల్తేనా? మిరియాల పొడి, నల్ల మిరియాల పొడి. తర్వాత అండి కొద్దిగా ఇంగువ. ఓకే, లావణ్య గారు ఇది మగ్గిపోయిందండి. తర్వాత ఏం వేసుకోవాలి? వాటర్ వేసి కొంచెం మూత పెట్టేస్తాను. ఓకే, కలిపి మూత పెట్టేస్తే ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. లావణ్య గారు, స్నాక్స్ అవి కూడా బాగా చేస్తారా మీరు? మరాఠీ వాళ్ళు ఏం చేస్తారు, సుశీలా చేస్తారు. సుశీలా అంటే ప్యాలెలు ఉంటాయి కదా, ప్యాలెలతోని అది తడిపి నానబెట్టి దాంట్లో ఉప్పు, కారము, మళ్ళా పల్లీలు, పుట్నాలు వేసి సుశీలా చేస్తాం. స్నాక్ ఐటమ్ గా అది ఈజీ ఉంటుంది. దాని తర్వాత నిమ్మకాయ లేకుంటే పెరుగు. సో అయితే పెరుగు వేసుకొని, లేకపోతే పెరుగు లేకపోయినా కూడా అలా తినేయచ్చా? పెరుగు లేక కూడా తినొచ్చు, పెరుగు ఉంటే కూడా తినొచ్చు, లేకుంటే షెవ్ ఉంటే కూడా
దానిపైన షో వేసుకుంటే ఇంకా కొంచెం రుచి సేవ్ అది. ఓకే, షో ఎక్కువ ఉంటుంది. ఓకే, సూపర్. సో చాట్స్ అవి కూడా బాగా తింటారు కదా అక్కడ మహారాష్ట్రలో. ఇంకా అందులోనూ ముంబై ఇది అంటే బాగా ఈ స్ట్రీట్ సైడ్ ఫుడ్, ఈ చాట్లు ఇవన్నీ బాగా ఫేమస్ కదా. చాలా ఫేమస్. చేస్తూ ఉంటారండి ఇంట్లో? చేస్తాం, ఇంట్లో చేస్తూ ఉంటాం. లావణ్య గారు, మీరు పుట్టి పెరిగిన ఊరు తుల్జాపూర్ అని చెప్పారు కదా, అక్కడ బాగా పండే పంట ఏంటండి? జొన్నలే చాలా పండుతాయి అక్కడ. జొన్నలా? జొన్నలు కూరగాయలు చాలా ఫ్రెష్ ఉంటాయి అక్కడ. ఓకే, ఎప్పుడైనా ఇప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చుకుంటా ఉంటారా? తెచ్చుకుంటాం, జొన్నలు కూరగాయలు. అవునా? తెచ్చుకుంటాం, బాగుంటాయి అక్కడ. రొట్టెలు కూడా సూపర్ ఉంటాయి. ఎక్కువగా జొన్న రొట్టెలు తింటూ ఉంటారా? జొన్న రొట్టెలే చాలా ఫేమస్ అక్కడ తుల్జాపూర్ లో. ఏం కూరగాయలు చేస్తే జొన్న రొట్టెలు, కర్రీ ఏదైనా జొన్న రొట్టె ఉండాల్సిందే. అట్లా ఉంది. ఓకే లావణ్య గారు, మరుగుంటుందా బాగా? అయిపోయిందండి, చూడండి ఇలా రొట్టె. అయిపోయింది. ఓకే, సో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చా అండి? సో ఇంకా సర్వ్ చేసుకోవడమే కదండి? అవునండి. ఓకే. సో లావణ్య గారు, అంతేనా, ఇంకేమన్నా ఉందా వేసుకోవడానికి? కొంచెం కొత్తిమీర. కొత్తిమీర, ఓకే. టమాటో చారు రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. టమాటా చారుకి కావలసిన పదార్థాలు: నూనె, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, టమాటా, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ఇంగువ, కొత్తిమీర. టమాటా చారు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, టమాటో ముక్కలు వేసి మగ్గించుకోవాలి. తర్వాత ఉప్పు, పసుపు, మిరియాల పొడి, ఇంగువ, నీళ్లు పోసి బాగా మరిగించుకొని సర్వింగ్ బకెట్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టమాటా చారు రెడీ.